లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ఆదికాండము 20వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడినట్టుగా, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. చక్కటి వాగ్దానం దేవుడు మనకి ఇస్తున్నాడు కదా. ఈరోజు ఆయన ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నువ్వు బ్రతుకుతావు. ప్రవక్త చేసిన ప్రార్థన ద్వారా నువ్వు బ్రతుకుతావు అంటున్నాడు. ఈరోజు ఎంతమంది ప్రవక్తల మీద ఆధారపడి బ్రతుకుతున్నారో వారందరూ దేవుని విషయంలో గొప్ప మేలు పొందుకున్నారు అని అన్నమాట. నిజమే, ప్రవక్త అయిన వాడు మన కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ ప్రవక్త మన కొరకు గోజాడతాడు. ఎందుకంటే దేవుడు వాళ్ళని ప్రేరేపిస్తాడు. నువ్వు ఉపవాసం ఉండు, నువ్వు ప్రార్థన చేయి, ఇదిగో నా కుమారుడు అక్కడ, నా కుమార్తె అక్కడ వేదన చెందుతుంది అని వాళ్ళతో మాట్లాడతాడు దేవుడు. అందుకని నీ మాటను బట్టి కాకపోయినా దేవుని మాటనైనా బట్టి అయినా వారు మోకరించి నీ కొరకు ప్రార్థన చేస్తారనమాట. ఆ ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థనను బట్టి, వారి యొక్క ప్రార్థన విజ్ఞాపనను బట్టి దేవుడు నిన్ను కనికరిస్తాడు, కాపాడుతూ ఉంటాడనమాట. అందుకని అంటున్నాడు, ఆయన ప్రవక్త, ఆయన జోలికి వెళ్ళొద్దు, నువ్వు ఆయన కొరకు నువ్వు నెగిటివ్గా మాట్లాడొద్దు, చెడ్డ మాటలు పలకొద్దు. ఎందుకంటే అతడు నీ కొరకు ప్రార్థన చేసేవాడు. ఆ ప్రవక్త ప్రార్థన వలన నువ్వు బ్రతుకుతున్నావు. దేవుడు మాట్లాడుతున్నాడు. మరొకసారి నీతోటి జాగ్రత్తగా ఉండాలి. మనం ప్రవక్తలను గురించి ఆషామాషిగా మాట్లాడొద్దు. ఆ ప్రవక్తలను గురించి మనం తెలిసి తెలియంది మాట్లాడొద్దు. అలాగే ఆ ప్రవక్త చెడు పని చేశాడు కదా అని చెప్పి మన ఊరంతా ప్రచారం చేయొద్దు. వారు ఒక్కొక్కసారి తెలిసి తెలియక ఏదైనా పొరపాటు చేసినప్పటికీ కూడా నువ్వు మాట్లాడే వ్యక్తిగా ఉండొద్దు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అనమాట. అందుకనే నీతో దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి నువ్వు ఆయనకు విధేయతగా ఉండు అని వాగ్దానం చేస్తున్నాడంట. నిజ కుమార్తె దేవునిలో ప్రార్థన చేస్తుండగా తండ్రి దైవజనురాలన్నట నా కుమార్తెని దేవుడు అన్నాడంట, నువ్వు వెళ్ళి ఇదిగో పలానా కుమార్తె ఆమెను చూపించి, దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్న మాట ఏంటంటే నువ్వు ఆమె కొరకు ప్రార్థన చేయి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. లేదంటే ఆమె చనిపోయే పరిస్థితిలో ఉంది, ఆమె సూసైడ్ చేసుకునే పరిస్థితిలో ఉంది అని చెప్పాడంట. అంటే వెంటనే ఆమె గదిలో తలుపు వేసుకొని ఒక మూల కూర్చొని ఎంతగానో ప్రార్థన చేస్తుందంట. ఆ కుమార్తెకు వివాహం కొరకు ఆ బిడ్డ ప్రార్థన చేస్తుందని. అవును, దేవుడు ఆ మాట చెప్పి ఉన్నాడనమాట. వివాహం కొరకు ప్రార్థన చేస్తుంది. ప్రభా, ఉన్న అడ్డు ఆటంకాలు తొలగించి వేయి ప్రభా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారికి ఇద్దరికి వివాహం జరిగించినైనా ఏ ఒక్క అవాంతరము, ఏ ఒక్క అన్యాయపు పని ఆమె చేయకూడదు ప్రభా, సూసైడ్ చేసుకునే పరిస్థితుల్లోకి ఆ బిడ్డ వెళ్ళకూడదు ప్రభా అని ఎంతగానో ప్రార్థించిందంట. ఆ ప్రార్థన విని దేవుడు ఆమె మాటను అంగీకరించి ఆమెకు విడుదలిచ్చి మంచి వివాహం చేస్తున్నాడు. తర్వాత బిడ్డలు పుట్టారు. ఆమె ఎంతగానో సంతోషంగా ఉంది. కానీ ఏ రోజు ఆమెకి ఈమె చెప్పలేదంట, నేను నీ కొరకు ప్రార్థన చేశానని కానీ, ఉపవాసం ఉన్నానని కానీ, నేను కొరకు విజ్ఞాపన చేయమని దేవుడు నాకు చెప్పాడని కూడా ఆమె ఎప్పుడు చెప్పలేదన్నమాట. ఎందుకు అంటే దేవుని కృపను బట్టి ఆ కుమార్తె ఆ రీతిగా దేవునికి లోబడింది. దేవుని మాటను బట్టి ఆమె ప్రార్థన చేసిందనమాట. అలాగే మనం కూడా లోకంలో ఎంతోమంది మన కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఎంతోమంది మన కొరకు విజ్ఞాపనకర్తలుగా ఉంటున్నారు. మరి ఎంతోమంది కూడా దేవునికి ఆశ్రయమయ్యి తండ్రి మన కొరకు వారు మేలు చేస్తున్నారు. కానీ మనం వారిని పిచ్చివారుగాను లేకపోతే జ్ఞానం లేని వారుగాను చూస్తున్నామేమో, వారిని ఒక వెర్రితనంగా మనం చూస్తున్నామేమో, దేవునికి వారికి ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకోలేక మనం వారి విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నామేమో కదా. అందుకని దేవుడు అంటున్నాడు, ఏ వ్యక్తిని గురించి మనము వ్యతిరేకంగా మాట్లాడకూడదు, ప్రవక్తిని మనం నిందించకూడదు, అవమానపరచకూడదు. అది మనకి శాప పాపాన్ని కలుగజేస్తుంది. కాబట్టి మనం విధేయతగా ఉండాలి. మనం జ్ఞానం కలిగిన వారిగా ఉండాలి. దేవునికి వ్యతిరేకమైన విషయాలు మనం జాగ్రత్తగా ఉంటూ వ్యతిరేకంగాను నమ్మకంగాను సమాధానకరంగా ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి అటు కృపా దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మరి ఈ రోజున ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎంతమంది బిడ్డలైతే ప్రవక్తల విషయంలో తండ్రి తమ పాపాలను ఒప్పుకుంటున్నారో ప్రభా, జ్ఞానం కలిగి తండ్రి ప్రభు విధేయతగా అయా ప్రభా వేసే మమ్మల్ని క్షమించు అంటున్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకొని దీవించండి. ప్రవక్తలు ఎడల గౌరవం కలిగి మర్యాదగా సమాధానకరంగా ఉంటున్న ఆ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి ప్రభా. ఈరోజు బర్త్డే మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలు జ్ఞాపకం
చేసుకొని దీవించండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఒప్పుకొని సమాధానకరంగా ఉండాలనుకుంటున్న ప్రతి బిడ్డని కూడా మరి తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని చూసిన ప్రతి ఒక్క బిడ్డని వీరందరినీ కూడా నీ కృపలో దయలో జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యంతో నింపండి, దీర్ఘాయుషుతో నింపండి, కృపాకాంతలు క్షేమంతో నింపండి, ఐశ్వర్యంతో నింపమని ప్రభా. మంచి పేరుని ఖ్యాతిని దయచేయండి తండ్రి ప్రభా. సమాధానపు ఆత్మని దయచేయండి తండ్రి. కుటుంబంలో నెమ్మది శాంతి సమాధానం దయచేయమని ప్రభా. అయా తను ఎటువంటి ఇబ్బందులు ఎరుకులు కలగకుండా అయా నెమ్మది కాపుదల దయచేయమని తండ్రి. నిన్న నేడు నిరంతరం ఏకరీతుకున్న గొప్ప దేవుని నామంలో ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.